భీమవరం డీఎస్పీ అంశంపై డీజీపీతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ ఏపీలో చట్టవిరుద్ధంగా జ్యోత కేంద్రాలు సాగుతున్నాయని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందినట్టు డీజీపీకి తెలిపిన పవన్ కొందరు పెద్దలు పేకాట కేంద్రాలు నిర్వహిస్తూ అధికారులకు నెలవారీ మామూలు అందజేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్న పవన్ పోలీసులు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని డీజీపీకి పవన్ ఆదేశం. అసలు హూ ఈజ్ పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఏమన్నా హోమ్ మినిస్టరా? పవన్ కళ్యాణ్ ఏమన్నా లా అండ్ ఆర్డర్ని చూసుకుంటున్న చీఫ్ మినిస్టరా? హూ ఈజ్ పవన్ కళ్యాణ్? అసలు నువ్వేవాడ్రా? పవన్ కళ్యాణ్ క్యాబినెట్లో మినిస్టరు, క్యాబినెట్ షేరింగ్ పవర్లో ఉన్న పార్టీ ఎన్డీఏ కూటమిలో కీలక నేత. ఆయన అడుగుతాడు, తప్పేంటి అందులో? మీలాగా లేకపోతే లిక్కర్ స్కామ్లో అవి చేద్దాం ఇవి చేద్దాం పార్ట్నర్షిప్ అడగట్లే ఆయన. నివేదిక అడిగితే తప్పే ఉంది అందులో. హోమ్ మినిస్టర్కి లేనిది, సీఎంకి లేనిది నీకేం నొప్పి? అసలు నువ్వెవడివి? పవన్ కళ్యాణ్ ఎవడు అనడానికి నువ్వెవడివి? నీకేం రైట్ ఉంది? నువ్వు ఒక బూత్ ఛానల్లో ప్రశ్న వేసుకొని అందరినీ ఎవరిని పడితే వాడిని క్వశ్చన్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది, లేకపోతే అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పి ఆయన క్వశ్చన్ చేసి, లేకపోతే డీజీపీనో లేకపోతే సిపినో అడిగితే తప్పేంటి? నువ్వు ఎవడివిరా అసలు అడగడానికి? హూ ఈజ్ ప్రశ్న? నువ్వు ఒక ఈగగాడివి. సీఎంకి లేని బాధ, అనిత గారికి లేని బాధ నీకెందుకురా భయ్? నువ్వు అనుకోవచ్చు ఎలా అయినా సరే వీళ్ళ మధ్యన గొడవ పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడిని విడదీయాలి, వీళ్ళు కూటమికి ఉండకూడదు, వీళ్ళు సపరేట్గా పోటీ చేయాలి, మళ్ళీ మీ ఓడు విన్నవాళ్ళని. మీరు ఎన్ని కలలు కన్నా వాళ్ళు కలిసే ఉంటారు. మీరు ఈ ఎదవ ట్రిక్స్ మానేయండి, వాళ్ళ మధ్యన గొడవ పెట్టడం అన్నది. నువ్వు ఫస్ట్ సిగ్గు తెచ్చుకో. పొద్దాగా పవన్ కళ్యాణ్, పొద్దాగా హిందువులు కాదు, పబ్లిక్ ఇష్యూస్ మీద కొట్లాడరా పోరంబోకు.